లక్ష్మణాదులుకా అన్నదమ్ములు చేస్తాడు. హనుమంతుడు ఏమిటండి ఏమని? కనుక నిష్కపటమైనటువంటి కేవల రామకార్యంపై రామకార్య ధురంధరుడు కూడా. అంతేగాని ఏదో వాలంటరీగా చేస్తున్నానంటే సరిగ్గా చేయరవరు. కానీ నిస్వార్థంగా స్వచ్ఛందంగా రామకార్యాన్ని ఎంత చక్కగా చేశారండి. అందుకే హనుమంతునికి భరతుడికి భక్తుల్లో రామభక్తుల్లో ఉన్నత స్థానం ఉంది కనుకనే తుమ మమ ప్రియ భరతకి సమభాయి అని చెప్పాడు. ఇక్కడ భరతుడితో సమానము అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి హనుమంతునికి భరతునికి భక్తి సామ్రాజ్యాల్లో ఉన్న స్థానం తెలిసింది కదా. ఈ వృత్తాంతం బట్టి రామాయణంలో మన అయోధ్యకాండ దాకా తీసుకెళ్ళిపోయాడు. అంటే ఒక్క హనుమాన్ చాలీస జాగ్రత్తగా పట్టుకుంటే రామాయణం అంతా పర్యాలోకనం అవుతుంది. ఇక్కడ రామాయణ స్మరణ ఫలం చాలా విశేషం కదా. స్మరణే నిత్యం చేస్తే అదే పారాయణం అవుతుంది. హనుమాన్ చాలీస పారాయణించే ఫలితాలు ఇవి. అదే అర్థస్పృహతో ఒక్కసారైనా చదవండి. 1,000,000 మార్లు పారాయణ చేసిన ఒక్కసారైనా అర్థస్పృహతో పట్టుకోగలిగితే అది 1,000,000 పారాయణతో సమానమవుతున్నది. అందుకే విశేషంగా ఈ భావాన్ని తుమ్మ మమ ప్రియ భరతకి సమభాయి. ఇక్కడ బడాయి నుంచి మొదలు పెట్టుకుని వరుసగా వచ్చే చౌపాయిలన్నీ హనుమంతుణ్ణి స్తుతించడం గురించే చెప్తున్నాయి. వరుసగా ఈ గుత్తి అంతా గుచ్చాలుగా తీస్తే హనుమాన్ చాలీసాలు అధ్యాయాలు విభాగం చేయవచ్చు. దాని మీద పరిశోధనలు చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు వస్తున్నది సహస బదన తుమ రోజస గావై అసకహి శ్రీపతి కంఠ లగావై. నిజానికి అనేక భావాలు ఒక్క వాక్యంలో పెడుతున్నప్పుడు గొప్ప కవిత్వం అవుతుంది. హనుమాన్ చాలీసా అలాంటిది. హనుమాన్ చాలీసా హనుమత్ సూక్తం, పైగా హనుమద్ ఉపనిషత్ అన్నాం, హనుమత్ కావ్యం కూడా. చిన్న మాటలో ఎంత బరువుందో చూడండి. సహస బదన తుమ రోజస గావై అస కహి శ్రీపతి కంఠ లగావై.